హలో అండ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశీ ఇన్ విదేశీ. రండి ఈరోజు వీడియోలో ఏముందో చూసేద్దాం. ఈరోజు మనం హిల్ స్టూడెంట్ సెంటర్కి వచ్చినాము. ఇందులో ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయో దీంట్లో మొత్తం చూద్దాం రండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం సీటింగ్ ఏరియా ఉంటుంది ఇక్కడ, సో దట్ కూర్చొని ఇట్లా రిలాక్స్ అవ్వడానికి. అండ్ ఇక్కడ సైడ్ చూపిస్తున్నా కదా, అది స్టెప్స్ సెకండ్ థర్డ్ ఫ్లోర్స్కి. అండ్ ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది వన్ స్టాప్ అంటే ఏం లేదు, అది జస్ట్ వీళ్ళు వన్ స్టాప్ అని అంటారు. ఎందుకంటే అది ఐడి కార్డ్స్ కోసము. స్టూడెంట్ ఐడి కార్డ్ మ్యాండేటరీ, ఎందుకంటే ఏ బిల్డింగ్లోకి వెళ్ళాలన్నా కూడా వన్ కార్డ్తోనే యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నా కదా 7-8 అని చెప్పేసి వన్ కార్డ్ అని, సో అక్కడే ఫోటో తీసుకొని మనకి వన్ కార్డ్ అనేది ఇస్తారు. 5 minutes ప్రాసెస్ అంతే, ఏం ఎక్కువ తీసుకోరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ మనకి ఇంకొకటి ఏమవుతుంది అని అంటే, మనకి ఫీజ్ పే చేయాలి అని అన్నా ఏదైనా కావాలన్నా కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారు మనీ ఆర్డర్ చేయడానికి అట్లాంటి వాటికి. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే దాని బయటకు వచ్చిన తర్వాత యూఏబీ బుక్ స్టోర్ అని చెప్పి ఉంది. బుక్ స్టోర్లో ఆఫర్ ఉన్నట్టుంది ఈరోజు మంచిగా. దీని లోపలికి వెళ్తే ఇక్కడ మనకి తినడానికి, అంటే చదువుకునే వాళ్ళు ఇట్లా మీటింగ్స్ అటెండ్ అవుతారు, ప్రొఫెసర్స్ అందరూ ఉంటారు కాబట్టి ఈ బిల్డింగ్లో. సో కొన్ని డ్రింక్స్, కుకీస్ తినడానికి, అట్లా రిలాక్స్ అవ్వడానికి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని బుక్స్, పెన్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. శానిటైజర్ కూడా ఉంది. అండ్ సేల్ నడుస్తుంది కాబట్టి కొంచెం అన్నీ తక్కువ కనిపిస్తున్నాయి, లేకపోతే చాలా ఎక్కువగా ఉంటాయి. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇట్లా మనకి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అంటే పనేరా బ్రెడ్ అని చెప్పేసి ఇట్లా బిస్కెట్స్, కుకీస్ ఇట్లాంటివి అమ్ముతారు. చూడండి ఇప్పుడు ఆమె కొనుక్కొని వెళ్తుంది కదా. ఇక్కడ కూడా మనం వన్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పినా కదా అప్పుడు లైబ్రరీలో వన్ కార్డ్ మనకి జిరాక్స్ తీసుకోవడానికి, పేపర్ ప్రింట్ చేసుకోవడానికి, ఇట్లా ఫుడ్ కొనుక్కోవడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది. అందులో మనం డబ్బులు వేసుకోవాలి. అండ్ క్రెడిట్ డెబిట్ కార్డ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది చూస్తే నాకు మనది చైనీస్ షాప్, చైనీస్ రెస్టారెంట్ లాగా అనిపించింది. అన్ని ఐటమ్స్ ఉన్నాయి. అంటే ఆ రోజు ఈవినింగ్ వెళ్ళినాం మేము, సో అన్నీ తక్కువ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసినాయి అవి. అండ్ అక్కడ అది చూపిస్తున్నా కదా, అది పెద్ద బాండి లాగా, అది వాడు చైనీస్ ఇట్లా చేస్తారు కదా వాళ్ళు రోడ్డు మీద పెట్టుకొని, అట్లా అనిపించిండే. అండ్ ఇక్కడ మంచిగా ఫ్రెష్ సూషీస్ కూడా మంచిగా కొత్తగా అమ్ముతున్నారు. అండ్ ఇప్పుడు ఆపోజిట్ సైడ్ చూసుకుంటే అయితే మనకి చిక్-ఫిల్-ఏ ఉంది. చిక్-ఫిల్-ఏ అయితే కొత్తగా పెట్టినరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ అన్ని స్టోర్స్లలో మన స్టూడెంట్స్ వర్క్ చేయొచ్చు, 20 hours వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ హాలిడేస్ అనుకోండి, స్ప్రింగ్ బ్రేక్, సమ్మర్ కానీ ఇట్లా ఫాల్ బ్రేక్ ఏమైనా ఉంటే ఆ డేస్లో 40 hours వర్క్ చేయొచ్చు. కానీ వీళ్ళు 37-38 hours వర్క్ చేయనిస్తారు. ఈ స్క్రీన్ పైన మనకి చిక్-ఫిల్-ఏది మొత్తం ఉంది చూడండి, ప్రిపేరింగ్ ఆర్డర్, డెలివర్డ్ ఆర్డర్ ఇవన్నీ చూపిస్తుంది. అండ్ ఇట్లా అని చెప్పేసి ఇటు సైడ్ మళ్ళీ ఇంకా చాలా పెద్ద ఏరియా, సీటింగ్ ఏరియా. కొంచెం రిలాక్స్ అయ్యి ఆ ఫుడ్ ఆర్డర్ చేసుకొని, ఆ ఫుడ్ రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది కదా, సో ఇక్కడ రిలాక్స్ అవుతుంటారు. మళ్ళీ అక్కడ నేను మీకు స్టార్టింగ్లో స్టెప్స్ చూపించిన కదా, రైట్ సైడ్ అంత క్లియర్గా చూపించలేదు కానీ రైట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి కదా, అట్లనే ఇక్కడ కూడా ఇటు సైడ్ ఉన్న వాళ్ళు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి. అండ్ ఇట్లా మంచిగా ఆ స్పేస్ని వేస్ట్ చేయకుండా ఇట్లా సీటింగ్ ఏరియా లాగా చేసిండ్రు. అండ్ ఇప్పుడు నేను చూపించేది ఇది టెక్ కనెక్ట్. దీంట్లో మనకి ల్యాప్టాప్స్, స్టూడెంట్ డిస్కౌంట్ వస్తుంది. ల్యాప్టాప్స్ అవన్నీ యాపిల్ స్టోర్కి వెళ్ళకుండా ఇక్కడే కొనుక్కోవచ్చు మంచిగా. అండ్ ఇక్కడ ఉండేది హౌసింగ్ కోసము, అంటే మనకి ఇల్లు కావాలి అని అన్నా కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసము, అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు కదా, సో వాళ్ళు స్టే చేయడానికి వాళ్ళు లొకేషన్స్ చూపిస్తారు మంచివి. అండ్ ఇంత పెద్ద సీటింగ్ ఏరియా, లైక్ చాలా మంది పడతారు ఒకటేసారికి. అండ్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక్కడ ప్రొజెక్టర్ వేసి ఇట్లా పెట్టినారు కదా, ఇక్కడ ఏమనుంది ఎక్స్ప్లోర్ అవర్ క్యాంపస్, సో దట్ అక్కడ పక్కన కంప్యూటర్లో మనం చూసుకోవచ్చు ఏ ఏరియాలో ఉన్నామో, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. ఇప్పుడు గేమ్ రూమ్కి వచ్చినాము. ఇక్కడ గేమ్ రూమ్ అంటే ఇట్లా చిన్న స్పేసే కానీ మంచిగా ఉంటుంది. ఇట్లా మన కార్డ్స్ కానీ, మోనోపోలో ఇట్లాంటివన్నీ తీసుకొని ఆడుకోవచ్చు. చెస్
కొంచెం లోపలికి వెళ్తే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మనకి ఆడుతున్నారు చూడండి వీడియో గేమ్స్, PS5s అండ్ VR గేమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. అట్లా కొంచెం సేపు వచ్చి చిల్ అవ్వచ్చు ఫ్రెండ్స్తోని కొంచెం ఈవినింగ్స్లో అట్లా. అండ్ ఇక్కడ ఆమె ఏదో కష్టపడుతుంది పాపం అతక పెట్టడానికి, ఏదో ఈవెంట్ ఉన్నట్టుంది, దాని డేట్ అవన్నీ పెట్టడానికి. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే నేను చెప్పిన కదా అక్కడి నుంచి పైన కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి, ఆ కింద ఇది పైన ఫస్ట్ ఫ్లోర్లో ఓన్లీ బుక్స్ అవన్నీ ఉన్నాయి. పైన సెకండ్ ఫ్లోర్లో మనం చూసుకుంటే హుడీస్, టీషర్ట్స్, స్వెట్ షర్ట్స్, బాటిల్స్, కప్స్ అన్నీ లైక్ అన్నీ క్లోదింగ్ ఉన్నాయి అన్నీ చెప్పాలంటే. బాటిల్స్, సిప్పర్స్ అన్నీ, క్యాప్స్. దాంట్లో నుంచి బయటికి వస్తే మనకు స్టార్ బక్స్ కనిపిస్తుంది కదా. సో ఓన్లీ 2 బిల్డింగ్స్లలో ఉంటుంది, ఒకటి స్టర్న్ లైబ్రరీలో అండ్ ఈ వన్ స్టాప్ బిల్డింగ్లో. 2 బిల్డింగ్స్లో దీంట్లో కూడా మన స్టూడెంట్స్ వర్క్ చేయొచ్చు. అండ్ దీనికి అప్లై చేయాలి అంటే రిఫరెన్స్ ఉండాలి, లేదంటే మనము ఇట్లా హ్యాండ్ షేక్లో కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే అయితే ఇప్పుడు మనకి ఇదేంది ఫోటో బూత్ ఉంది. ఫోటో బూత్లో ఏం లేదు, దీంట్లో ఎట్లా అంటే అక్కడ చైర్ ఉంది కదా, ఆ చైర్లో కూర్చోవాలి. దీనికి యాక్సెస్ ఎట్లా ఉంటుంది అంటే లెట్స్ బిగిన్ అని చెప్పేస్తే మన మెయిల్ ఐడి ఇవ్వాలి, కాలేజ్ మెయిల్ ఐడి ఇచ్చి ఆ చైర్లో కూర్చుంటే అదే 3 పిక్చర్స్ క్లిక్ చేసి మన మెయిల్ ఐడికి సెండ్ చేస్తుంది అట్లా అని చెప్పేసి. ఇంకా ఈ ఫ్లోర్లో అయితే మోస్ట్లీ ఇట్లాంటిదే ఉంటుంది, ఇంత స్పేస్, మంచిగా లైటింగ్, మంచిగా బ్యాక్గ్రౌండ్ ఇట్లా ప్రొఫెషనల్గా మంచిగా కోట్ వేసుకొని వెళ్తే మంచిగా వస్తాయి ఫోటోలు. 1 కార్డ్లో మనీ డిపాజిట్ చేసుకోవచ్చు అండ్ దాంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో కూడా అక్కడ స్వైప్ చేసుకొని మన అకౌంట్ డీటెయిల్స్ ప్రెస్ చేసుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు మనం 3rd ఫ్లోర్కి వచ్చినాము. 3rd ఫ్లోర్లో మనకి బ్లేజర్ కిచెన్ ఉంటుంది. ఇక్కడ బోర్డులో ఉంది కదా 303 బ్లేజర్ కిచెన్ అని చెప్పేసి హిల్ సెంటర్లో. ఇది మోస్ట్ ఫేమస్ అనమాట అందరు స్టూడెంట్స్కి. ఇక్కడ లోపలికి వెళ్తే మన వన్ కార్డ్ తీసుకొని వాళ్ళు ఒక పేపర్ ఫిల్ చేయించుకుంటారు. అది ఫిల్ చేయించుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళి బాస్కెట్ తీసుకొని మనం అక్కడ షాపింగ్ చేసేసుకోవచ్చు. అండ్ ఎవ్రీ సెమిస్టర్ ల్యాప్టాప్స్ ఇస్తారు అండ్ మనం ముందే బుక్ చేసుకోవాలి ల్యాప్టాప్స్కి. అండ్ ఇదంతా మళ్ళీ సీటింగ్ ఏరియా బ్లేజర్ కిచెన్కి వచ్చిన వాళ్ళు. అండ్ ఈ ఫ్లోర్లో ఏదైనా మీటింగ్ అవుతుంటే వీళ్ళందరూ ఇట్లా కూర్చొని ఉంటారు. అండ్ ఇది మొత్తం 3rd ఫ్లోర్ గురించి. అండ్ 4th ఫ్లోర్ చూపించడానికి అవ్వలేదు, ఎందుకంటే పైన ఆడిటోరియం ఉంటుంది, పెద్ద ఆడిటోరియం. దాంట్లో ఫ్రెషర్స్ పార్టీ సంథింగ్ ఏదో అవుతుంది, మీటింగ్ లాగా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హిల్ స్టూడెంట్ సెంటర్ గురించి, 1st, 2nd, 3rd ఫ్లోర్స్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా వీడియోస్ చూసినందుకు. అండ్ మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.